హలో. ఎక్కడున్నావమ్మా? నువ్వు అర్జెంటుగా భవానీ నగర్ విఎన్ అపార్ట్మెంట్ దగ్గరికి రా. ఎందుకు? కళ్ళు లేని కబోదిని కదా, రోడ్డు దాటిస్తావని. దీనికి నిజంగా కళ్ళు దుబ్బితే బాగుండు. ఏంటి, దీనికి నిజంగానే కళ్ళు పోవాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? బ్యాడ్ థింకింగ్ ఆపి వెంటనే బయలుదేరు. ఇది ఇలా తగులుకుంది ఏంట్రా బాబు. నిజంగా 21st century సాడెస్ట్ లో ఉంది. జాకెట్ సగమే ఉంది, ఏ గుడ్డ సాలేదా? అది స్టైలు. మా ఇల్లు ఉంది, అయినా చూసినోడు ఎవడో స్టైల్ అనుకోడు. ఇదేదో పెద్ద అయినా నాకెందుకులేండి. ఏంటి అర్జెంట్గా రమ్మన్నారు? ఆటోని పిలుస్తావని. ఏంటి ఆటోని పిలవడానికి నన్ను అంత దూరం నుంచి ఇంత దూరం తప్పించారా? మరి అంత అమాయకత్వం నటించుకే ఆటోని పిలువు. ఆటో జాగ్రత్తగా వెళ్ళొచ్చండి. హలో, ఆటో ఎక్కమ్మా. ఎక్కడికి? గుడికి. గుడికా? దేనికి? పూజ చేయించడానికి. ఇంక దేనికి? నేను రాను. అలాగా. 9912081362 నంబర్ కరెక్టే కదమ్మా? ఎవరిది? మీ ఫాదర్ది. బండి సంగతి ఏదో ఆయన దగ్గర తెలుసుకుందామని. గుడికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఏంటండి చండాలంగా? పదండి. ఎక్కడి? పద. ఏ ప్రదక్షిణాలు చేద్దాము రా. ప్రదక్షిణాలా? ఏ రావా? అంటే దక్షిణ వేస్తున్నాం కదా, మళ్ళీ ప్రదక్షిణాలు దేనికి? ఏ రా. నాకేం తెలియదురా బాబు. నువ్వు నడిచే ప్రతి దారి నా దారిని కలుపుకుపోవాలి. నీ వెంటే నేను అని. హరి ఓం గణానాం త్వా గణపతిగం అవామహే. నేను గంట కొట్టమన్నాను, పంతులు గారిని బెదర కొట్టమనలేదు. నేను గంటే కొట్టాను. పంతులు గారు, అమ్మా అర్చన చేయించండి. పేరు? స్వప్న. మీ పేరు? చాణక్య. స్వప్న నామదేశ చాణుక్య నామదేశ సతీ సమేతస్య. పంతులు గారు, మీరు మంత్రాలే చదవండి, కుతంత్రాలు చేయకండి. ఇన్న పెళ్ళం కదే. సరే బాబు, అలాగేలేండి. సారీ, ఫ్లోలో అనేసాను, ఫీల్ అవ్వకండి. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చింది? ఓయ్, నీ చిన్న కొడుకు ఈ ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయ్యాడు. అయ్యయ్యో, అదేమిటండి? వాడు అడిగిన వాటి అన్నిటికీ బాగానే సమాధానం చెప్పాడంట. బాగానే సమాధానం చెప్పాడు. వాడు అడిగే ప్రశ్నలు వీడికి అర్థమై ఉంటాయి, కానీ వీడు చెప్పే సమాధానాలే వాళ్ళకి అర్థమై చావలేదు. మన చాణక్య పెళ్ళెప్పుడు చేసుకుంటాడో, నాకు తోడు కోడల్ని ఎప్పుడు తీసుకొస్తాడో. ఇప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయావా? వీడు చేసుకుందాం అనుకున్నా, వీడిని చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రాదు. నమస్కారం అంకుల్. ఎవర్రా ఈ అమ్మాయి? చెప్పు. 2 years నుంచి మనం లవ్ చేసుకుంటున్నాం. చెప్పు. చెప్దాం అనుకున్నాం కానీ ఇదంతా నిజం అంకుల్. తనకి మీరంటే భక్తే కాదు, భయం కూడా ఉందండి. అందుకే మీకు చెప్పడానికి భయపడుతున్నాడు. చూడమ్మా, మీరేం అడగాలనుకుంటున్నారో నాకు అర్థమైంది అంకుల్. ఈ అమ్మాయి ఎవరు ఏంటి అనేగా? నా పేరు స్వప్న. నేను మంచి అమ్మాయినేనండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. నెలకి 40,000 శాలరీ. ఇంకా నా గురించి మీ అబ్బాయి చెప్తేనే బాగుంటుందేమో. నేనా? తను చాలా సార్లు అనేవాడండి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని. కానీ నేనే వద్దనేదాన్ని. పెళ్ళంటే అమ్మా నాన్నల ఆశీర్వాదం, అన్నా వదిన్ల అభిమానం, ఇవన్నీ కావాలి కదండి. అవునవును. వెళ్ళొస్తాను మావయ్య గారు. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. వెళ్ళొస్తానక్క. బాయ్ బాబు గారు. బాయ్. ఈ సీన్ లో నా క్యారెక్టర్ అయిపోయింది.
నెక్స్ట్ సీన్ ఫైట్ అనుకుంటా. వాడిని పెడితే చిత్తపాదండి.